గురుగారు ఇంకోటి ఏంటంటే మనం ఏదో పనిలో ఉంటాము. మనకి శ్వాస మీద అంత ధ్యాస ఉండదు. అంటే ఆ, కొన్నిసార్లు చిన్న చిన్న పనులు అయితే మనకు గుర్తుంటది. కొద్ది హెవీ పనులు బరువైన నేను వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి బరువైన పనులు ఉంటాయి. అప్పుడు శ్వాస మీదకి ధ్యాస వెళ్ళదు. ఎందుకంటే ఆ బరువు ఎత్తాలి. ఫిజికల్ గా కొద్దిగా ఉంటుంది. ఆ టైంలో ఎలా చేయాలి గురుగారు? నిజం చెప్పమంటారా? మీరు గమనించలేదు. నిజంగా బరువైన పనులు చేసినప్పుడే శ్వాస మీద ఎక్కువ ధ్యాస పెట్టడానికి వీలుంటుంది. నిజంగా బరువైన పనులు, బలాన్ని ప్రయోగించే పనులు చేస్తున్నప్పుడే మీ శ్వాస, మీ గుండె శబ్దం కూడా మీకు కనపడుతుంది. మామూలుగా ఇంక నాలాంటి వాళ్ళు అనుకోండి, నాలాంటి వాళ్ళకి కష్టం. అంటే నాకు అంత అవగాహన లేదు కదా, అర్థం చేసుకోలేదు. అవగాహన అక్కర్లేదు. బలంగా పనిచేసే ఏ పని చేస్తున్నా సరే, మీరు బలంగా పనిచేస్తున్నారు, శరీరాన్ని అలసటకు గురి చేస్తున్నారు అంటే కంపల్సరీ శ్వాస ఇన్వాల్వ్ అవుతుంది. అంటే వేగం అయితే పెరుగుతుంది, చాలు, అంతవరకు అయితే తెలుసు. అంతే. అది చాలు కదా, మీకు అబ్జర్వేషన్ వెళ్ళిపోయింది కదా. మీ అప్రయత్నంగా శ్వాస మీదకి వెళ్ళిపోతుంది మన దృష్టి. ఎందుకంటే శ్వాస యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అవును. నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, నా పనే ఉంటుంది, పొద్దున్నే లేచామా, నిద్రపోయామా, పరిశోధన చేసుకున్నామా తప్ప ఇంకేం పని ఉండదు నాకు. నాకు రీసెర్చ్ తప్ప వేరే పనే ఉండదు. తెలుసా? మరి మా లాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి కావాలి కదా గురుగారు. రీసెర్చ్ తప్ప ఫిజికల్గా, మానసికంగా దీనికి కూడా ఏమీ ఉండదు పని. మొత్తం రీసెర్చ్. రీసెర్చ్ తప్ప వేరే ఏ పని ఉండదు. ఇప్పుడు నాలాంటి వాడు శ్వాసల్ని గమనించాలనుకుంటే అది చాలా కష్టం. నాకు చాలా కష్టం శ్వాసల్ని గమనించడం. కానీ నేనే చేస్తున్నా. నేనే చేస్తున్నాను అంటే ఇంకా ఫిజికల్గా కష్టపడే వాళ్ళు ఈజీగా పెట్టచ్చు. మేము రివర్స్ లో ఉన్నాం గురు. ఆ, ఏం లేదు. మీరు ఒక కష్టం, భౌతికమైనటువంటి శరీరం కష్టపడుతుంది అనగానే ఆ కష్టాన్ని, ఆ అలసట తీర్చడం కోసం శ్వాస స్థాయి పెరుగుతుంది ఆటోమేటిక్. ఆ, అది తెలుస్తుంది గురు. వేగ స్పీడ్ పెరిగి గుండు కూడా ఏంటంటే బరువెక్కినట్టు ఆ, స్పీడ్ చాలు, కొట్టినట్టు అది చాలు, అనిపిస్తుంది. అది చాలు. అక్కడ సాక్షిలాగా చూస్తే చాలు. ఇప్పుడు మాకేంటి, ఓ భౌతికమైన వ్యాయామం ఉండదు. సూర్యుని చూసి ఎన్ని సంవత్సరాలు అయిందో మీరు సూర్యుడు నమ్మరు. చూడరు గురుగారు మీరు? లేదు, సూర్యుడిని చూసి ఎక్కడున్నారు మీరు? 7-8 ఇయర్స్ అవుతుంది. మీరు ఎక్కడున్నారు గురువు గారు? నేను ఉంటాము, ఒక గదిలో ఉంటాం, కూర్చుంటాం, వర్క్ చేసుకుంటూ కూర్చుంటాం అంతే. ఆహా కాదు, అంటే మీరు హైదరాబాద్ లో ఉన్నారా లేదంటే బయట హైదరాబాద్, ఎక్కడ? హైదరాబాదే. ఉంటామంటే ఎట్లా ఉంటుందంటే, ఓ రూము, ఓ 4 అడుగుల ప్లేసు, వర్క్, రాసుకోవడం, విచారణ చేయడం, రీసెర్చ్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం, క్లాసులు చేయడం. 7-8 ఇయర్స్ అయిపోయింది గురుగారు. 7-8 ఇయర్స్గా నేను సూర్యుని చూడలేదు. మాకు టూ టూ డేస్ ప్రకృతి డిస్కనెక్ట్ అయిపోతే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తాం గురుగారు మాకైతే. ఉమ్. అలానే మీరు 7-8 ఇయర్స్ అంటే దానికి చాలా స్ట్రాంగ్ ఉండాలి. సాధ్యం అది కాదు. తప్పది. నేనేమి దాన్ని అంటే గొప్పగా అనుకోవట్లేదు, కానీ అది తప్పది. అదే గురు, అంటే మేము అసలు ఉండలేము. ఎందుకంటే మేము ఒక్క 1 అవర్ ఇంట్లో 2 అవర్స్ ఉండేటప్పటికే మాకు ప్రకృతితో కనెక్ట్ అవ్వాలని మాకు మెసేజ్ వచ్చేస్తుంటది ఓ, ఆటోమేటిక్. ఓ. కానీ ఏంటంటే ఉన్న సబ్జెక్ట్ యొక్క టెంపర్మెంట్ అలా ఉంటుంది. మనకెవరు ఎవరో ఎవరో వచ్చి బోధిస్తూ ఉంటే రాసుకోవడం కాదు కదా, సొంతంగా దీన్నే విచారణ. దీన్నే దృఢకర్తవ్యం అంటారు గురుగారు. అవును. అది ఏది ఎందుకు జరుగుతుంది, ఏది ఎందుకు ఎలా జరుగుతుంది, అది అలా జరగడానికి ఏ ఏ కారణాలు దోహదం చేస్తున్నాయి, సృష్టి ఏ నియమాలని ప్రాథమికంగా తీసుకొని ప్రవర్తిస్తూ ఉంటుంది, ప్రకృతి ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ప్రవర్తిస్తూ ఉంటుంది, సృష్టిలో మానవుడు సుఖంగా, ఆనందంగా, అద్భుతంగా జీవించడానికి ఏ అంశాలు మనకి ఉపయోగంగా ఉంటాయి, అవకాశాలుగా ఉంటాయి. వీటిని అటు శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ, ఇటు యుక్తిని, అనుభవాన్ని, గురువు గారి బోధని, రకరకాలైనటువంటి ఇన్ఫర్మేషన్స్ని ప్రాతిపదికగా తీసుకుని విచారణ చేస్తూ
ఒక సరైనటువంటి పరిష్కార మార్గాన్ని కనిపెట్టాలి అన్నప్పుడు ఇక దాని మీదే మదనం అవుతూ ఉంటాం. కొన్ని రాసుకుంటూ ఉంటాం, కొన్ని చేస్తూ ఉంటాం, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం, అవి దెబ్బతీస్తూ ఉంటాయి. ఈ ఎక్స్పెరిమెంట్ కాదు, ఈ ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అవ్వదు, ఈ ఎక్స్పెరిమెంట్ అసలు వర్కౌట్ అవ్వదు, ఈ ఎక్స్పెరిమెంట్ అసలు ఈ మనిషి ఆచరణకి సరిపోదు. ఇలాంటివి ఎన్నో తర్జన భర్జన చేసి ఇప్పుడు మీకు ఈ కాస్మిక్ హీలింగ్ అనేది దగ్గర దగ్గరగా నేను ఒక 5-6 సంవత్సరాల కృషి. మీకు నేను నోట్స్ చూపిస్తాను, ఎంఎస్ వర్డ్లో వేల వేల పేజీలు టైప్ చేసుకుంటూ ఉన్న పేజీలు చూపిస్తాను మీకు. చూపినా? టైప్ చేసిన పేజీలు ఉంటాయి, మీకు లేదు చూపిస్తాను. గురుగారు, మీ అంటే నేను చివరికి అవేమైనాయి, నిజం చెప్ అవేమవుతాయంటే అన్ని వేలకు వేల పేజీలు రాసుకున్నవి కూడా సరైన కాస్మిక్ హీలింగ్ కాన్సెప్ట్ వచ్చాక అవన్నీ వేస్టే. అవన్నీ తీసిపారేయాలి. గురుగారు, నాకు ఎప్పుడైతే మీరు బాగు చేశారో నేను పెద్దగా ఏం ఆలోచించట్లేదు. ఎందుకంటే ఈ విద్య ఉందని నేను ఎవరికి కూడా చెప్పట్లేదు. కారణం ఏంటంటే ఇది ఆ మీరు అన్నారు చూడండి, ఎవరి దగ్గర అయితే జ్ఞానం ఉంటుందో వాళ్ళే ఇది చెప్పగలరు. ఇప్పుడు నా దగ్గర లేదు పరిపూర్ణంగా, కాబట్టి నేను ఎవరికి చెప్పట్లేదు. ఒకళ్ళు చెప్పినా అలాంటి పిచ్చోళ్ళు అనుకుంటారు కంపల్సరీ. అవును. అందుకే నేను ఎంతవరకు బహిర్గతం అవ్వట్లేదు. నేనేమనుకుంటానంటే, నిజంగా అంటే అబద్ధాలు చెప్పకుండా మీరు ఏదైతే ఆ పొందారో అది మాకు నేర్పిస్తానన్నారు కాబట్టి పరిపూర్ణంగా వచ్చిన తర్వాత అది పరిపూర్ణంగా చెప్పాలని మేము అనుకుంటాం. అవును. గురుగారు, ఇంకో సందేహం ఏంటంటే, అంటే నేను చదివాను ఒక బుక్ లో, ఎంతవరకు నిజం అబద్ధం అని తెలియదు. ఈ ఎనర్జీని ఒక లింగ రూపంలో గాని, అంటే జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా గురుగారు, అవునండి. వీళ్ళు తపస్సు చేసి అందులో ఎనర్జీని దాచిపెట్టారు, అందులో స్టోర్ చేశారు అని కొన్ని దగ్గర చదివాం గురుగారు. అంటే దీని అర్థం ఏంటి గురుగారు? ఈ ఎనర్జీని, మనలో ఉన్న ఎనర్జీని తీసుకుని వెళ్తారా, లేదంటే కాస్మిక్ లో ఉన్న ఎనర్జీని అందులో స్టోర్ చేస్తారు? ఇది మీ ఆ కాన్సెప్ట్ ఏంటి గురుగారు? జ్ఞానాన్ని ఎవరు దాచిపెట్టరు. ఫస్ట్ పాయింట్. మానవులకు ఉపయోగకరంగా ఉండేది ఏది కూడా దాచిపెట్టబడదు, రహస్యంగా ఉంచరు. ఇది సెకండ్ పాయింట్. ఏది రహస్యంగా ఉండదు. మీకు ఉపయోగపడేది, నాకు ఉపయోగపడేది అది ఏదైనా సరే అది రహస్యంగా ఉంచరు, పబ్లిక్ గానే ఉంచుతారు. ఇక్కడ విషయం ఏంటి అంటే అది మానవుడు సరైనటువంటి మనుషులు అందుకోవాలి అనేది ఒక్కటే ఆలోచన చేస్తారు. ఇప్పుడు నేనున్నాను, కాస్మిక్ హీలింగ్ లాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ని డెవలప్ చేశాను. అంటే ఈ కాస్మిక్ హీలింగ్తో ఒక మనిషి పూర్తి స్థాయి పాజిటివ్ లైఫ్ని గడపచ్చు, యాక్టివేటెడ్ ఎనర్జీస్తో పూర్తి స్థాయి అట్రాక్షన్ని పొందొచ్చు, ఒక అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని అలవర్చుకొని హాయిగా జీవించవచ్చు సృష్టిలో ఈ కాస్మిక్ హీలింగ్తో అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ని నేను డెవలప్ చేశాక నాకేమనిపిస్తుంది ఇప్పుడు? అందరికి ఇచ్చేద్దామా అనిపించదు. ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైతే శ్రద్ధ ఉందో, ఎవరి చేతిలో పడితే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఉపయోగించుకొని నలుగురికి, సృష్టికి ఏమాత్రం విఘాతం కలిగించకుండా, వ్యతిరేకం కాకుండా ఉండగలుగుతారు అనేటటువంటి ఒక నేచర్ని మేము చూసి వారికి అందిస్తాం. అర్థమవుతుందండి? నేచర్ డిపెండ్స్ అర్థం. అనమాట. నేచరే ఇక్కడ ఇంపార్టెంట్. అర్థమవుతుందండి? అది చూసి మేము అందిస్తాం. అలాగే ఋషులు కూడా ఇట్లాంటి అంశాలని డెవలప్ చేశాక ఇది నెగిటివ్గా ఆలోచించే వ్యక్తులు, స్వార్థపరులు, ఇట్లాంటి వ్యక్తుల చేతిలో పడకూడదు అనేది టాస్క్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? మామూలుగా చూస్తే అర్థం కాకుండా, స్వార్థపరులు కనుక పట్టుకుంటే వాళ్ళకి తెలియనీయకుండా, మూఢం మూర్ఖులు, మూఢులు, నాస్తికులు, హేతువాదులని చెప్పుకుంటూ ఓ, సమాజంలో ఒక అజ్ఞానాన్ని బోధించే వాళ్ళు అవును. అవును ఉంటారు గురుగారు. కదా, రకరకాల వాళ్ళు. వీళ్ళకి అర్థం కాని అవును. స్థాయిలో ఆ విధమైనటువంటి శక్తిని, ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని ఉంచుతారు. అది అమాయకంగా ఉండే వాళ్ళకి, మూఢ భక్తులు ఉంటారు కదా, ముగ్ధ భక్తులు ఉంటారు అవును. కదా, వాళ్ళు అవును. దాని ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు, కానీ దాన్ని జ్ఞానపరంగా అనలైజ్ చేయలేరు. ఆ, అవును ఆ గురుగారు. ఫీల్ని పొందేసేసి దాన్ని తరతరాలుగా దాన్ని కొనసాగింపు చేస్తూ ఉంటారు. అవును. ఎవరైతే శాస్త్రపరంగా విచారణ చేయగలిగే సామర్థ్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దాన్ని పట్టుకొని దానిలో ఉండేటటువంటి శక్తిని, దానిలో ఉండేటటువంటి జ్ఞానాలని అప్పుడు బయటికి తీసి ప్రజలందరికీ అందిస్తారు. ఇది కాన్సెప్ట్.
అంతే తప్ప శివలింగం అనేది ఏంటి? శివలింగం అనేది మన లోపల ఉండేటటువంటి కుండలిని శక్తి, రేజింగ్ రేజింగ్ ఎనర్జీ, రేజ్ అయ్యే ఎనర్జీ అనమాట. మీకు డౌన్ అయ్యే ఎనర్జీ ఎలా ఉంటుంది? డౌన్వర్డ్స్ వెళ్ళే ఎనర్జీ ఎలా ఉంటుంది? పతనం అయ్యే ఎనర్జీ ఎలా ఉంటుంది? ఆ, తొందరగా పడిపోతుంది గురుగారు. పతన శక్తి కాదు, రేజ్ అయ్యే ఉద్దీపన అవుతున్నటువంటి శక్తికి సింబల్ అది శివలింగం. అంటే రేజ్ అవుతూ యాక్టివేట్ అవుతున్నటువంటి ఎనర్జీ అనమాట. అంటే తీవ్రంగా యాక్టివేట్ అవుతూ తీవ్రంగా ప్రజ్వలిస్తున్నటువంటి ఒక ఎనర్జీకి సింబల్గా శివలింగం ఉంటుంది. మీరు భూమి మీద గట్టిగా ఏదైనా గట్టి కొట్టారంటే నీరు ఎలా ఉబుకుతుంది బయటికి పైకి? ఆ, ఇప్పుడు అది పైకి ఇలా శివలింగంలా కనపడుతుంది. అవును గురుగారు. జలలింగం అన్నారు దాన్ని. జరలే. అర్థం అవుతుందండి. ఒక్కొక్కసారి అర్థం. ఎడారిలో కూడా ఎనర్జీస్ ఇదైనప్పుడు సైకత లింగాలు అంటారు వాటి. అర్థం అవుతుంది. లింగము అంటే యాక్టివేటెడ్ ఎనర్జీ. అంతే, అది అర్థం చేసుకోవాలి అక్కడ. యాక్టివేట్ అయిన ఎనర్జీ. నువ్వు యాక్టివేట్ అయిన ఎనర్జీ లాగా ఉంటే ఈ సృష్టి మొత్తాన్ని అట్రాక్ట్ చేయగలవు అనే అర్థం అది. అందుకు శివలింగం, శివలింగ ధారణ, అందుకు శివలింగ పూజ, అందుకు శివలింగ అభిషేకాలు. వెన్ యూ హ్యావ్ యాక్టివేటెడ్ ఎనర్జీ యూ కెన్ అట్రాక్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ది యూనివర్స్. అంటే ఆ దృశ్యం చూసి మన దర్శనం లోన్ చేయాలి గురుగారు అంతే. దర్శనం అవ్వాలి. ఇప్పటివరకు ఎవరు చెప్పారు శివలింగం అంటే యాక్టివేటెడ్ ఎనర్జీ అని? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాల. ఎవరు చెప్పలే నాకు. నాకు మాలాంటి వాళ్ళు తెలియదు ఎలా, కూడా గురువు. మాది ఎలా ఉంటుంది? మేము భక్తితో చూడం. అవును గురుగారు. మా కళ్ళకి ఏది భక్తిగా కనపడదు. నేను చిన్నప్పుడు కూడా వినాయక చవితి, వినాయక విగ్రహంతో అందరూ ఇళ్లలో పూజలు చేసుకుంటూ ఉంటే, ఇంట్లో పూజలు చేస్తూ ఉంటే నమస్కారం పెట్టేవాడిని కాదు, ఎగదిగా చూసేవాడిని. ఆ తొండం అలా ఎందుకు, మీకు ఆ చిన్న కళ్ళు ఎందుకు ఉన్నాయి, ఆ పెద్ద చెవులు ఎందుకు పెట్టారు, ఇట్లా ఇట్లా పట్టుకొని చూసుకునేవాడిని. నమస్కారం పెట్టాలి, భక్తిగా చూడాలి అనే పర్సెప్షన్లో చూస్తే అక్కడ ఉండేటటువంటి ఎనర్జీని మనం పొందలేం. పొందలేం గురుగారు, ఎందుకంటే వాటితో మమేకం అయిపోయి ఇంకా ముందుకు వెళ్ళలేం గురుగారు వాస్తవం. నేను మా స్వామివారికి ఫస్ట్ టైం ఆశ్రమానికి వెళ్ళినప్పుడు మా స్వామివారి ప్రవచనం చెప్పారు. నేను జ్ఞాన విజ్ఞానాలకు ఎంజాయ్ చేస్తా. నా నేచర్ ఏంటంటే జ్ఞానము విజ్ఞానం ఇట్లాంటి అంశాలకి చాలా ఎంజాయ్ చేస్తా. ఆనందం, మహా ఆనందం అనమాట నాకు. మా స్వామివారు అటున్నారు. అసలు శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటుంది కదా, అవును గురు. అది ఇటువైపు పెట్టారు, ఎడం వైపుకి ఉంది అది. మా స్వామివారి ప్రవచనం అయిపోయింది. అందరూ సాష్టాంగ నమస్కారం చేయాలి. నేనేం చేశాను, నేను చూసుకోను కదా విగ్రహాలు ఉన్నాయి అవన్నీ పట్టించుకోను కదా. విగ్రహం వైపు కాళ్ళు పెట్టేసేసి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాను. ఆహా. వెంటనే లేచి వచ్చేసేసి టకటక లేపి "ఏ, చుట్ చుట్ చుట్" అని అన్నారు. ఆహా. అప్పుడు మార్చుకున్నాం అనమాట. మాకు ఏ విధమైనటువంటి నమ్మకాలు ఇవి లేకపోయినా శాస్త్రం పట్ల పూర్తి స్థాయి నమ్మకం ఉంటుంది. శాస్త్రం పట్ల, గురువు యొక్క బోధ పట్ల, వీటి పట్ల పూర్తి నమ్మకం ఉంటుంది. ఎందుకు అంటే అవన్నీ కూడా నీ కోసమే. 100కి 1000%. అవన్నీ నీ కోసమే, నువ్వు బాగుండడం కోసమే, నువ్వు ఆనందంగా జీవించడం కోసమే, తప్ప ఇంకొకటి కాదు. అవి పెట్టుకొని నువ్వు ఆనందంగా జీవించట్లేదు అనుకోండి, అది తప్పు. అవును గురు. అవన్నీ పెట్టుకొని మానవ జీవనం విఘాతాలను సృష్టించుకుంటున్నాడు అనుకోండి, మతం పేరు చెప్పి, దైవం పేరు చెప్పి, భక్తి పేరు చెప్పి ఒకళ్ళనొకళ్ళు హింసించుకోవడం, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, ఒకళ్ళ మనోభావాల్ని ఒకళ్ళు దిగజార్చుకోవడం, ఇట్లాంటివి చూశారు. ఇది సృష్టి కానీ ధర్మం కానీ ఏది క్షమించరాదు, ఇది క్షమించలేని తప్పులు అనమాట ఇవి. నీ నమ్మకం నీకు ఎంత గొప్పదో అతని నమ్మకం అతనికి అంత గొప్పది. అవును గురు. ఇంత నమ్మకాల మీద నమ్మకం లేని నాకు కూడా ఎదుటివాడి మనోభావాలను ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు. ఏ నమ్మకం లేని స్థాయిలో ఉండే వ్యక్తికైనా సరే ఎదుటివాడి బాధ పెట్టడం ఎందుకు? అవును గురు. అవునంటే అయిపోతుంది కదా, సరే అంటే అయిపోతుంది కదా. నీకు యేసుప్రభు అంటే ఇష్టం, ఓకే, యేసుప్రభు చాలా గొప్ప వ్యక్తి, అయిపోయింది. రాముడు అంటే నీకు ఇష్టం, రాముడు అంటే చాలా గొప్ప వ్యక్తి, అయిపోయింది. నువ్వు జ్ఞాన విజ్ఞానంగా తీసుకొని నీ జీవితానికి పడే స్థాయిలో అక్కడ ఏదైనా మ్యాటర్ ఉంటే తీసుకో. అర్థం, అంతా అర్థం చేసుకుంటే, అవగాహన చేసుకుంటే అందరం కలిసిమెలిసి ఉండొచ్చు.
అద్భుతంగా జీవించవచ్చు. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా దూర్తుల దృష్టిలో పడకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక మెకానిజంని క్రియేట్ చేశారు. అంతే తప్ప ఏది రహస్యం కాదు సృష్టిలో, అంత బట్టబయలే. అది కానీ అది పొందే అర్హత నాకు ఉందా లేదో అది నేను చూసుకోవాలి అంటే అది పొందే అందరూ అర్హత, పొందలే. పొందే అర్హత కోసం అవసరంలా, మనం కల్మషం లేకుండా ఉంటే చాలు. మనకి ఏముండాలి? ఒక్కటే చెప్తానండి, నేను బాగుండాలి. నేను, చెప్పండి. నేను బాగుండాలి. నేను బాగుండాలి, నేను ఆనందంగా ఉండాలి, నేను సంతోషంగా నేను ఉండాలి, నేను సంతృప్తితో ఉండాలి, నేను ఉన్నతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉండాలి. ఇది స్వార్థం లేని సంకల్పాలు. ఏ స్వార్థం లేదు ఈ సంకల్పంలో. అవును గురు. నేనే బాగుండాలి, నేనే సంతోషంగా ఉండాలి, నేనే అంత అంటే అది స్వార్థం. ఆ, నేనే అంటే నేనుకి ఏకవచనం ఏం కింద. పెద్ద తేడా ఏం లేదు, చిన్న ఎత్వమే, చిన్న గీత అంతే. అవును గురు. అవును గురు. కానీ ఇలా అంటే నువ్వు సృష్టికి వ్యతిరేకం అవుతావు, ఇలా అంటే సృష్టికి అనుకూలంగా ఉంటావు. ఇక్కడ ఏ స్వార్థం లేదు. నేను బాగుండాలి అంటే దానికి కావాల్సిన అవకాశాలు సృష్టి అందిస్తుంది, అన్నీ అందిస్తాయి. నువ్వు గురుగారు బాగుండడం కోసం ఇంకోసారి. చేసే ప్రతి ప్రయత్నానికి అవకాశం ఉంటుంది. గురుగారు ఇప్పుడు ఎవరైనా మనకి అంటే మన స్థాయి చూసి సమాజంలో మనకి విలువిస్తుంటారు కదా. సమాజంలో సాధారణంగా అంటే మన భౌతికమైన స్థాయి, మన జ్ఞానం ఉన్నా లేకపోయినా దాంతో సంబంధం లేదు, మన భౌతికమైన స్థాయి చూసి మనకి విలువిస్తారు. అప్పుడు ఆ మనుషుల మీద మనకి వాళ్ళకి ఏం అనాలని లేకపోయినా సరే వ్యతిరేకత అనేది వస్తుంది. కానీ అది మీరు ఉండకూడదని మాకు చెప్పారు. అంటే మనుషుల మీద వ్యతిరేకత అని. కానీ సహజంగానే రావాలంటే ఏం చేయాలి గురువు గారు? అంటే అది తప్పని మాకు తెలుస్తుంది. కానీ వాళ్ళు మనకేంటంటే కొందరు ఇంటెన్షనల్ గా చేస్తారు, వాళ్ళు మనకి అది తెలుస్తుంటది. అప్పుడు మనము వాళ్ళ మీద మనకు తెలియకుండానే కొంత వ్యతిరేకత వచ్చేస్తది కొన్ని సందర్భాలు. కానీ అది ఉండకూడదని మీరు చెప్పారు కదా, దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, దాని మీద కొద్దిగా విశ్లేషణ చెప్తారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను బాగుండాలి అనేది సంకల్పం. అవును గురువు. నేను బాగుండాలి, నేను బాగుండాలి, బాగా ఉండాలి, నేను బాగుండాలి. మనం లోకంలో సమాజంలో ఉంటున్నాం కాబట్టి నలుగురు కలుస్తారు, మనల్ని మోసం చేయొచ్చు, అవును. అబద్ధాలు చెప్పొచ్చు, మనల్ని ఎదుగుతున్నప్పుడు కాళ్ళు పట్టుకొని లాగచ్చు, వెనక్కి గుంజొచ్చు, అవును కింద ఇప్పుడు పడతాం, అదే జరుగుతుంది. కింద పడతాం. కింద పడ్డా సరే, చీ ఒక కథ చెప్తారు. బలి చక్రవర్తి యుద్ధాలు చేసి ఒక గుహలో సేద తీరడానికి వస్తాడంట. నల్ల చీమ ఒకటి గోడ మీదకి ఎక్కుతూ ఉంటుంది. ఎక్కుతూ ఉంటే ఆయన సేద అలసట తీరాక చూద్దామని చెప్పి దాన్ని మళ్ళీ ఇట్లా నెడతాడు. అది కింద పడుతుంది. మళ్ళీ పైకి ఎక్కుతుంది, మళ్ళీ నెడతాడు, 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 మళ్ళీ పైకి ఎక్కుతూనే ఉంటుంది. ఈ నైజం ఉండాలి మనిషికి. అర్థమవుతుందండి. ఒక నలుగురు ఎధవలు, అర్థం. ఒక నలుగురు నీతి లేని వెధవలు నిన్ను కాళ్ళు పట్టుకొని లాగి నిన్ను కాస్త వెనక్కి నెట్టినంత మాత్రాన నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. సృష్టి నీ వెనకుంటుంది, అవును. సృష్టి నీతో ఉంది. వీళ్ళంతా బచ్చగాళ్ళు, వాళ్ళు నిన్ను లాగినంత మాత్రం వాళ్ళేమైనా ఎదిగారా? వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళ బతుకుల్లో ఏ మార్పు ఉండదు. కానీ నువ్వు ఎదుగుతావు, ఇంకాస్త జాగ్రత్త పడతావు, ఇంకాస్త అవును. ధైర్యంగా ఉంటావు, ఇంకాస్త నీ లైఫ్లో ఉండేటటువంటి ప్రమాణాలు పెరుగుతాయి, గ్రాహ్య సామర్థ్యం పెరుగుతుంది. ఎవరిని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎవరిని ఎట్లా అవగాహన చేసుకోవాలి, ఎవరిని ఎలా పరిశీలించాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఇట్లాంటి జ్ఞానం మొత్తం పెరుగుతుంది. ఇంత అద్భుతమైనటువంటి అంశాలు ఆ దరిద్రులు అలా చేయడం వల్లే కలిగినాయి కదా. కొంతవరకు అయితే తెలుసుకున్నాను గురువు గారు. సో దెర్ ఈస్ ఎ పాజిటివ్, ఓ పాజిటివ్ ఉంది. సో ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళని క్షమించేసి. అదే రావట్లేదు అది. అది అవ్వట్లేదు అనమాట. అది ఎలా అని వాళ్ళని తెలుసుకుందాం. వాళ్ళ కోసం క్షమించట్లేదు, నా కోసం క్షమిస్తుంది. వాళ్ళని క్షమించలేదనుకోండి, నా చుట్టూ ఉండే ఎన్నో పాసిబిలిటీస్, సృష్టి నాకు అందిస్తున్నటువంటి ఎన్నో అవకాశాలు నేను చూడలేకపోతాను. కేవలం అదొక్కటే పట్టుకుంటా. వాళ్ళు నన్ను మోసం చేశారు, వాళ్ళు నన్ను అట్లా ఇది చేశారు, వాళ్ళు నన్ను అట్లా ఇది చేశారు అనే ఒకే ఒక పర్స్పెక్టివ్ పెట్టుకొని నా చుట్టూ ఉండేటటువంటి ఎన్నో అనుకూలతలు, ఎన్నో మంచివి వాటిని వదిలేసుకుంటాను నేను.
అవును గురు. వాళ్ళెవళ్ళు మోసం చేస్తే వాళ్ళ మీద అలుగు, నా మీద నేనెందుకు అలుగుతా? నువ్వు నీ మీద నువ్వు అలుగుతున్నావు మాట్లాడితే. సరిగ్గా తిండి తినవు, సరిగ్గా ఆ, జ- నీళ్లు తాగవు, సరిగ్గా ఒక దేహ ధర్మాలని వీటన్నిటిని నువ్వు పాటించవు. దానివల్ల దానివల్ల ఏమవుతుంది? శత్రువు నువ్వు అవుతున్నావు. ఇంకా మాట్లాడితే ఆ నలుగురు శత్రువుల కంటే నువ్వు నీకు శత్రువుగా మారితే అది నువ్వు ఇంకా ఎక్కువ ప్రమాదకరం. అర్థమవుతుంది? ఉన్న నలుగురు శత్రువులు ఉండని, కానీ వాళ్ళతో పాటు నేను కూడా శత్రువుగా నాకు నేను తయారయ్యాను అనుకోండి, అది ప్రమాదం. ఎట్టి పరిస్థితుల్లో నీకు నువ్వు శత్రువుగా మారకూడదు, నీకు ఎప్పుడు నువ్వు మిత్రుడిగా ఉండాలి. పోని, వాళ్ళ చావు వాళ్ళు చావని, వాళ్ళ చావు వాళ్ళు చావని, క్షమించేసి. ఇది కూడా ఎంత తొందరగా చేయగలిగితే అంత తొందరగా చేయాలి. కుదిరితే ఆ రోజు నైట్కే చేయాలి, కుదిరితే ఆ క్షణమే చేయాలి, కుదిరితే ఆ వారంలోనే చేయాలి, కుదిరితే ఆ నెలలోనే వాళ్ళని క్షమించేసేయాలి. ఓ, చావు మీ చావు మీరు చావండి. మీరు చచ్చే రోజు మీకు తెలుస్తుంది. పాడలు కట్టే రోజు తెలుస్తుంది మీకు. అర్థమవుతుందండి? అన్ని అనుభవం. మోసుకొని పోతారు అంతే. ఏది వదిలించుకునేది ఏమి ఉండదు. ఒకడిని మనం మోసం చేసాము అంటే మోసం చేసి కాళ్ళు రగరేసుకొని ఏమి ఉండదు. చచ్చే రోజు వాడిని, చచ్చే రోజైనా వాడికి తెలుస్తుంది కదా. ఛీ, నా బతుకులో నేను ఒకడిని కళ్ళమని నీళ్లు పెట్టించాను, ఒకళ్ళని బాధ పెట్టాను అంటే అదేం కీర్తి, అదేం ఖ్యాతి. అర్థమవుతుందండి? అర్థమవుతుంది. నిరర్ధకమైన చావులే. మనం ప్రశాంతంగా ఉంటాం. కింద పడ్డంత మాత్రాన, నలుగురు మోసం చేసినంత మాత్రాన, నలుగురు మనల్ని అవమానించినంత మాత్రాన, నలుగురు మనల్ని తక్కువ అంచనా వేసినంత మాత్రాన సృష్టిలో మనకి ఏమీ తక్కువ కాదు. సృష్టి మనతో ఉంది, సృష్టి మనతో ఉంది. మన చుట్టూ ఉండే పాసిబిలిటీస్, మన చుట్టూ ఉండే అవకాశాలు, నిన్ను నిన్నుగా ప్రేమించి, నిన్ను నిన్నుగా నమ్మి, నీతో ఒక స్నేహం ఇస్తుంది తర్వాత యూనివర్స్. అంతకు మించిన భరోసాని ఇస్తుంది తర్వాత. దాన్ని పట్టుకోవాలి. అలాగే గురు. అర్థమవుతుంది? వదిలేసేయాలి, క్షమించేసేయండి, ఏమి ఇబ్బంది లేదు. నా కోసం క్షమిస్తున్నా వాళ్ళని, వాళ్ళు చేసిన వాళ్ళ కోసం కాదు. అలాగే గురు. కం నాకంటే వాళ్ళు డెఫినెట్లీ ఎక్కువ గురు. కాదు కదా, నాకంటే వాళ్ళు ఎక్కువ కాదు కదా, నా కోసం క్షమించేస్తారు. అలాగే గురు. అంతే. నా కోసం క్షమించేసేయడం అంతే. అలా క్షమించగలిగాం అనుకోండి, మనం ప్రశాంతంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, నెమ్మది నెమ్మదిగా నెగిటివ్ వెదర్ నుండి కొంచెం పైకి వచ్చామంటే అంత పాజిటివ్స్, అంత పాజిటివ్ పీపులే, అంతా నీకు అవకాశంగానే ఉంటుంది మొత్తం. ఒక స్థాయి వరకు కష్టపడాలి మనిషి. ఒక ఆవరణ అవును గురు. దాటేంత వరకు కష్టపడాలి. పైకెక్కుతున్న కొద్దీ లాగే వాళ్ళే ఉంటారు. నువ్వేమి చెప్పినా సరే నీ మీదకి వచ్చేస్తూ ఉంటాయి అన్ని. ఆ, ఇక అసలు మనం నిలబడలేమా, ఇంక అసలు మనం ఎదగలేమా, మనం గెలవలేమా అనే ఒక స్థాయికి వచ్చేస్తాం. కానీ అక్కడ కూడా ఆగకుండా ప్రయత్నించామనుకోండి, ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటేస్తాం. ఆ లైన్ దాటేసిన తర్వాత ఎలా ఉంటుందంటే మనిషికి ఎవడైనా ప్రోత్సహించాల్సిందే తప్ప ఏం చేయడానికి వీలు లేదు. అర్థమవుతుందండి? అన్ని అవకాశాలే ఉంటాయి, ఏమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉండవు. మొత్తం అది చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇదేంద్రా నాయన, ఇంతకుముందు అందరూ నెగిటివ్ పీపుల్ కనబడ్డారు, ఇప్పుడు ఏంది అందరూ పాజిటివ్గా కనబడుతున్నారు అనుకుంటాం. సృష్టిలో ఇదే పగలు రాత్రి. రాత్రిపూట ఏవీ కనపడవు, పగలు అన్నీ అవును కనపడతాయి. గురు. అర్థమవుతుందండి? చూడకూడదన్నా కనపడతాయి పగలు. అలా మనకు అన్ని అవకాశాలే వచ్చేటటువంటి క్షణం వరకు, మనకంత పాజిటివిటీయే డెవలప్ అయ్యేంత వరకు సాధకుడు అనేవాడు క్షణం కూడా వృధా చేయకుండా కష్టపడాలి. కష్టపడను అన్నామంటే కష్టపడేలా చేస్తుంది యూనివర్స్. అర్థమవుతుందండి? ఎవరిని నమ్మక్కర్లేదు, ఎవరిని మనం ఆధారం తీసుకోక్కర్లేదు. నెమ్మది నెమ్మదిగా, నెమ్మది నెమ్మదిగా, అడుగులో అడుగు, అడుగులో అడుగు మనమే మనమే వేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒకనాటికి దాటేస్తాం. అర్థం? ఆ విధమైన స్ఫూర్తి ఉంటుంది. నా కోసం నేను, అవును నా గురు. ఆరోగ్యం ముఖ్యం, నా జీవితం నాకు ముఖ్యం. జీవితంలో ఇది ఒక ఘట్టం అంతే, ఇది ఒక సంఘటన అంతే. ఎన్ని సంఘటనలు జరగలా, జరిగాయి గురు. ఇదొక సంఘటన. ఎంతమంది పోలా, వీళ్ళు అంతే, పాసింగ్ క్లౌడ్స్. నా జీవితం ఇంకా ఉంది, నేను సాధించాల్సినవి ఉన్నాయి, నేను చేయాల్సినవి ఉన్నాయి, నేను పొందాల్సినవి ఉన్నాయి.
ఇటు ఆధ్యాత్మికంగా చూస్తే స్వరూపాన్ని పొందాలి, ఇటు లౌకికంగా చూస్తే ఎన్నో ఐశ్వర్యాలను పొందాలి. అవును గురు. ఇటు చూసినా పరిగెత్తాల్సిందే, అటు చూసినా పరిగెత్తాల్సిందే. పరిగెత్త. సో ఎవడి కోసం కాలం ఆగదు, ఎవడి కోసం సృష్టి ఆగదు, ఎవడి కోసం ఎవడు ఆగడు. సో నీ కోసం ఎవరు ఆగరు కాబట్టి నీ కోసం నువ్వు కూడా ఆగద్దు. ముందుకు వెళ్ళిపోవాలంటే మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అంత అనుకూలతే ఉంటుంది మనం. కానీ వాళ్ళకి ఒక ముద్ర ఉంటుంది, ఒక ముద్ర ఇస్తుంది వాళ్ళ మీద. చెయ్యి, మనిషి మనిషిగా పుట్టావు, ఒక సాటి మనిషి కళ్ళమని నీళ్ళ కార్చేందుకు గురి అయ్యావు నువ్వు అని చెప్పి ఒక ముద్ర ఇస్తుంది. వదిలిపెట్టదు సృష్టి ఎవరిని. సృష్టి ఎవరిని వదిలిపెట్టదు. నువ్వు వదిలిపెట్టచ్చేమో కానీ సృష్టి అసలు వదిలిపెట్టదు. అవునా కదా? అవును గురువు గారు. భయపడాల్సిన అవసరం లేదు. చెప్తున్నాం కదా, ఇంత రీసెర్చ్ చేశాక ఏమవుతుందంటే ఒక వ్యక్తిని మనం ఇది చేస్తే ఆ వ్యక్తిని ఇది చేసినటువంటిది అది కాన్షియస్లో పడుతుంది. అది వాడికి నెగిటివిటీని క్రియేట్ చేసేదాకా వదిలిపెట్టదు. సో ఇబ్బంది ఏం లేదు. మనం క్షమించేసినా సరే సృష్టి క్షమించదు కాబట్టి మనం క్షమించేది మన కోసం. సో పూర్తి అలానే గురు. పాజిటివ్గా మనం ఉండాలి, పూర్తి పాజిటివిటీని మనం పొందాలి.